ఇవాళ బుధవారం అంటే బుద్ధి అనుగ్రహించే విఘ్నేశ్వరుడు రోజు. అలాగే ఇంకొకటి ఉందండో, ఏంటంటే నందీశ్వరుడి రోజు కూడా. ఈరోజు నందీశ్వరుడికి అభిషేకం చేసి ఆయన చెవిలో మన కోరికలు చెప్పుకుంటే ఆయన చక్కగా మహాదేవుడికి విన్నవిస్తాడు. కాలక్షేపంతో మనం కబుర్లు ఆడుతాం చూసారా, అలాగే ఆయన స్వామి ఫలాని వాళ్ళు వచ్చారు, ఫలాని విషయం చెప్పారు అని చెప్పి మన విషయాలన్నీ స్వామివారికి విన్నవిస్తారు. కాబట్టి బుధవారం మీకు అవకాశం ఉంటే చక్కగా అలంకారం చేసుకోండి. నాలాగా నేనంటే కార్తీక మాసం చేసుకుంటున్నానులే, ఎప్పుడు ఇలా చేయలేదు. ఈ మంత్ అంతా ఇలా చేస్తాను. అయితే అభిషేకం మాత్రం మన ఇంట్లో నందికైనా చేసుకోవచ్చు, గుడిలో నందికైనా చేసుకోవచ్చు. అభిషేకం ముఖ్యం. మన కోరిక అనేది స్వామివారికి చెప్పటం కూడా ముఖ్యమే. కోరికలు లేకుండా ఉండండి, కోరికలు లేకుండా ఉండండి, సర్వం సున్నా, సర్వం చెప్తారు అలాగే. కానీ కోరిక లేకపోతే అసలు ఈ ప్రపంచమే లేదు, ఇన్ని వ్యవస్థలే ఉండవు కదా. కోరిక ఉంటుంది. కోరిక ఉన్న చిన్న చిన్న కోరికలు, మన తాహతకు తగ్గ కోరికలు కోరుకుంటూ సంతోషమైన జీవితం గడపాలి. పెద్ద పెద్ద కోరికలు మగవాళ్ళకు ఉండొచ్చు, డ్రీమ్స్, దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. మనం కూడా మనకు తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి మనకు తగ్గ కోరికలు కోరుకుంటూ స్వామివారిని ఇబ్బంది పెట్టకుండా, ఆ వచ్చే కోరికల వల్ల ఆ కోరికలు తీరితే మనకు కూడా కొన్ని కొన్ని విషయాల్లో కోరికలు తీరిన వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు. కోరికలు రావణ బ్రహ్మ కోరుకున్నాడే ఏమని, ఆత్మలింగం కావాలని. కానీ ఆ కోరిక తీర్చుకోవడానికి స్వామివారు ఇచ్చారు. మహా ఆత్మలింగం అయితే వచ్చింది. కానీ పరమాత్ముడు పెట్టని పరీక్ష అంటూ ఉంటుందా? సంధ్య వేళ అయింది, ఆయన సంధ్యావందనానికి వెళ్ళాడు, వినాయకుడు వచ్చాడు, అక్కడ పెట్టించాడు, దాన్ని వేరే ధామంగా మార్చారు. చూసా, కోరిక తీరినట్టే తీరి తీరకుండా పోయింది, తీరింది తీరలేదు. అలా అయినా ఆయన సంతోషపడ్డాడు, పోన్లేదు. అట్లాగే మనం కూడా తీరినా తీరకపోయినా ప్రార్థనే, నామస్మరణే, అంతే కదా. పిల్లల్ని మంచిగా ప్రేమగా దగ్గర తీసుకోండి. ఎప్పుడు ఆలింగనం చేసుకోండి. అది ఆడపిల్ల మగపిల్లగాడ అదేం కాదు. తల్లికి ఎవరైనా ఒకటే, ఆడపిల్లైనా ఒకటే, మగపిల్లడైనా ఒకటే. వాళ్ళే పార్వతీ స్వరూపం, వాళ్ళే శివుని స్వరూపం, మన ఇష్టదేవుని స్వరూపం. ఆలింగనం చేసుకుంటే ఆ భగవంతుడిని ఆలింగనం చేసుకున్నట్టే వాళ్ళకు కూడా ఏది చెప్పాలన్నా మనం ఆలింగనం చేయగానే వాళ్ళ మనసులో నా మీద ఇంత అభిమానం ఉంది, నేను ఏదైనా చెప్తే మా అమ్మ వింటది అనే ఒక ఆలోచన కలిగి ధైర్యంగా చెప్పగలుగుతారు. లేదా సీక్రెట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి ఎవ్వరికి, వారికి కానీ భర్తకు కానీ తల్లికి కానీ తండ్రికి కానీ బిడ్డలకు కానీ ఎవ్వరికి సీక్రెట్ అనేది చాలా ప్రమాదకరమైంది. సీక్రెటే వద్దు. అందరూ మనసు విప్పి మాట్లాడుకుంటూ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంచుకోండి. అర్థమైందా? మీకు అర్థమైద్ది, కానీ సోదిలాగా ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళ మాటలు. సోది అనేది ఏంటో తెలుసా? మనం అనుకున్నది ఎదుటి వాళ్ళు చెప్తారు, దాన్నే సోది అంటారు. ఆ సోది అమ్మాయికి ఇప్పుడు 1000 రూపాయలు తెలుసా? నీ మైండ్లో ఆమెకు ఎలా తెలిసిందంటే నీకు సరిగ్గా మైండ్ లేదు కనుక. జరిగేది జరుగుద్ది, కానీ ఇంకెవరో ఏదో చెప్తే తెలుసుకుందామని ఆశతో ఆ అమ్మాయిని పిలిచి నీ కోరిక చెప్తావు కదా. కాబట్టి అలా అయినా ఆమెకు బతుకు తెరువవుతుంది. అందుకే రకరకాల విద్యలు, రకరకాల పూజలు, రకరకాల వ్రతాలు పెట్టారు. ఎందుకంటే సర్వే జన సుఖినో భవంతు, అందరికీ జీవనోపాధి కలగాలని ఎన్నో రకాల మార్గాలు ఏర్పాటు చేశారు. తెలిసిందా? ధైర్యంగా ఏ సమస్యను ఎదుర్కొంటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఓకే, బాయ్ బాయ్ బాయ్. లైక్, సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.